హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చూపించే వీడియో ఏంటంటే మ్యాంగో పులిహోర అండి. ఈరోజు మ్యాంగో పులిహోర చేస్తున్నాను. నేను 2 మ్యాంగో తీసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, అలా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం పొరుగు మామిడికాయ అండి, అంటే పొరుగు ఎక్కుతుంది అంటారు కదా, పండు మామిడికాయ టైపు. నేను కోరుకోవట్లేదండి, మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీలో అయితే కొంచెం మెత్తగా వస్తుంది కదా, రైస్ అంతా కలుస్తుంది. కూర అంత జ్యూసీగా అంటే పుల్లగా ఉండదు అనేసి నేను కోరుకుంటున్నాను. మిక్సీలో వేసేసానండి, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోరలోకి కావాల్సిన పోపులోకి కావాల్సినవి చూసారు కదండి. పల్లీలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అలాగే రైస్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కళాయి వేసుకొని అందులో శనగపప్పులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక పప్పులన్నీ, పోపు దినుసులన్నీ వేసి అల్లం వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసాను. అది బాగా కలిగాక ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి, కరివేపాకు. ఇది బాగా వేగిన తర్వాత అలా కలుపుకొని బాగా వేగే వరకు ఉండాలండి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది డైరెక్ట్ రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, రైస్ ఉంటుంది, ఇలా మన పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నానండి, మామిడికాయ జ్యూస్ వేసుకుంటున్నాను. అంటే మనం ఆల్రెడీ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, చూసే కదండి. అది నేను మరీ ఎక్కడైనా అవ్వలేదండి, కొంచెం లైట్గా పచ్చరిచ్చిన ఆడాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసే కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మెత్త పౌడర్ వేసాక కలిపేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఇది చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో. రైస్లో మనం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. రైస్ చల్లారి పెట్టుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోద్ది, పొడి పొడిగా ఉండదు రైసు. నేను చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్నానండి రైస్ని. ఇప్పుడు అది మగ్గిపోయింది కదండి, మగ్గిపోయిన మ్యాంగో కర్రీని తీసి అన్నంలో రైస్లో కలిపేస్తున్నాను. మొత్తం రైస్ అంతా అప్లై చేసుకోవాలండి, అదైతే టేస్టీగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లగా ఉప్పుగా బాగుంటుంది. ఒక్కసారి పిల్లలు పెడితే మళ్ళీ పెట్టాలనిపిస్తుందండి. నేను ఇందులోకి పటోటా కర్రీ కూడా చేస్తున్నాను, అది కూడా చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. పటోటా ముందుగా నేను కట్ చేసి కడిగేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టానండి. బంగాళదుంపలు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. అవి తోలు తీసి మొత్తం పక్కన పెట్టుకున్నాను. జ్యూస్ ఆడేసానండి, ఉల్లిపాయ టమాటా. చూసారు కదండి, పోపు వేస్తేనే ఎలా ఉడుకుతుందో, జ్యూసీగా ఉంటుందండి. మనం ముక్కలు వేసుకుంటే అంత జ్యూసీగా కనిపించదు, రైస్లో కలుపుకోవడానికి బాగుండదు. ఇలా మిక్సీ పట్టి వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టేస్టీగా ఉంటుంది. నేను అది చూపించలేదండి, వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం, ఉప్పు తగినంత సరిపోయినంత వేసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నానండి కర్రీకి. చూసే కదండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగా ఉడికిందండి బాయిల్ అయిపోయిన తర్వాత.